1500 కోట్లు ఎందుకు కట్టారు? భగవద్ రామానుజుల వారి విగ్రహం కట్టారు. రామానుజుల వారు ఎవరంటేనే ఆదిశంకరాచార్యుల తర్వాత వచ్చిన దశకంలో 1000 సంవత్సరాల క్రితం రామానుజులు పుట్టారు. అంటే రామానుజుల వారు ఆదిశేషుని అవతారం. ఆయన పుట్టిన దగ్గర నుంచి వేదాలన్నీ నేర్చుకొని మన దేశాన్ని బాగు చేయాలని చెప్పి అన్ని ఆడవాళ్ళని అన్ని జాతుల్ని సమానంగా చూడాలని దేశం అంతా తిరిగి 120 సంవత్సరాలు బతికారు. వేదాల్లో ఎంతో నిష్ఠాతులు. అప్పట్లో శ్రీరంగం ఆడవాళ్ళని దగ్గర రాణించారు ఆలయాల్లోకి. అటువంటి ఆడవాళ్ళు 3000 మంది ఆడవాళ్ళకి శ్రీరంగం ఆలయం 157 కిలోమీటర్లు ఇస్తున్న ఆలయంలో 3000 మంది ఆడవాళ్ళకి అతను ఉద్యోగాలు ఇప్పించారు. అదే కాకుండా తిరుపతిలో ఉన్న మానవీయులంతా రామాను గారు తయారు చేసింది. రామాను గారు ఒకసారి ఏంటంటే ఒక రాజుగారి దగ్గర విగ్రహాలు తీసుకొస్తుంటే అది రాజుగారి పూజకి ఇష్టం. ఇచ్చిన తర్వాత తెలిసింది రాజుగారి పూజకి ఇష్టం అని. అది తీసుకొస్తే రాజు బొట్టలు పంపించి ఆ విగ్రహాలు తెమ్మన్నారు. రామాను గారు విగ్రహం తీసుకెళ్తున్నారు. బొట్టలు వస్తాయని చెప్పేసి ఒక ఇంట్లో సాయంత్రం చీకటి పడ్డా ఒక ఇంట్లోకి వెళ్తారు. అదేది మానవీయుడు. బొట్టలు వచ్చేసరికి వాళ్ళు అంటారు బట్టలు మమ్మల్ని రామాను గారు అందరూ ఊళ్ళో దాచేస్తారు. బట్టలు వచ్చేసరికి ఎవరంటేనే ఇలాగ పిల్లక పంతులు ఉన్నారు వచ్చారంటే మేము మాలవాళ్ళం రెల్లి వాళ్ళని మేము అంటరాని వాళ్ళు మా ఇంటికి ఎందుకు వస్తారని చెప్పి అంటే అవును కదా మీ ఇంటికి ఎందుకు వస్తారని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఉదయం లేచి రామాను గారు చూస్తే అది మాలవీది రెల్లి వాళ్ళు మాలవాళ్ళు ఉండేది అంటరాని అసూసిలు. వెంటనే రామాను గారు ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి ఆ మహారాజు అక్కడ ఉన్న చక్రవర్తిని అడిగి చాలా పెద్ద ఆలయం కట్టి ఏ రోజైతే ఆలయం ప్రతిష్ఠించారో ఆ ఊళ్ళో వాళ్ళందరినీ గర్భగుడిలోకి తీసుకెళ్లి వాళ్ళ చేత రామాను గారు ఆ విగ్రహాలు పూజ చేయించడం కాకుండా సంవత్సరంకి ఒకసారి ప్రతి సంవత్సరం వాళ్ళ లోపలికి వెళ్ళి పూజ చేయాలని చెప్పి ఆడవాళ్ళని అంటరాళ్ళని అందరినీ కూడా లోపలికి తీసుకొచ్చారు. ఒకసారి రామాను గారు శిష్యుడు ఒకత ఉన్నారు. ఆ శిష్యుడు ఏంటంటే ఇల్లు కట్టుకున్నారు. అతని నుంచి తక్కువ జాతి అయితే సంస్కారం పొందంటే చక్రాంతి కలిగితే విష్ణు సాంప్రదాయం తీసుకున్నాడు. కానీ తక్కువ జాతి బ్రాహ్మణులు అందరూ అదింటికి వెళ్ళకపోతే ఆయన వేదాలు బాగా వచ్చు. రామాను గారు 5 వేదాలు నేర్చుకున్నారు. అయితే ఏంటంటే ఒకరోజు ఇల్లు గృహప్రవేశం చేసుకుంటారు. గృహప్రవేశంకి ముందు రోజు రేపు గృహప్రవేశానికి ముందు రోజు రామాను గారు ఇల్లంతా చూస్తారు. ఆ మనాడు గృహప్రవేశం క్యాన్సిల్ చేస్తారు. ఎందుకంటే రామాను గారు వచ్చారు ఇల్లంతా తిరిగారు కాబట్టి నా గృహప్రవేశం అయిపోయింది అన్నారు. అతను ఏంటంటే నేను సంస్కారం పొందాను, నేను చనిపోతే ఏ కుక్కలో నట్లో నా శరీరం వీడ్చుకున్నా అంటే మిగతా జాతుల వాళ్ళు నా శరీరం కాల్చకుండా మీరే నా శరీరం కాల్చాలని చెప్తే ఆ తర్వాత చనిపోతే అతనికి సంస్కారం చేశారు. ఊరందరూ బ్రాహ్మణ్స్ అందరూ వెలివేశారు. నువ్వు అతనికి అంచె కులం తక్కువ కులం వాడికి నువ్వు సంస్కారం చేశావు కాబట్టి మేము ఒప్పుకుంటే అప్పుడు అతను చెప్పారు రాముడి కంటే గొప్పవాడేటి నా మాటలు. రాముడే ఒక పక్షికే సంస్కారం చేసి మోక్షం ఇచ్చాడు. పనికి మాలి పక్షికి ఆ పాటి మనిషి చేయాలని చెప్తే అందరూ కళ్ళు తెలుసుకున్నారు. అప్పుడు అందరూ అతను యాక్సెప్ట్ చేసిన తర్వాత రామానుజుల వారు ఎంతో అటువంటి రామానుజుల వారికి 1500 కోట్లు పెట్టి 120 కేజీలు బంగారు విగ్రహం పెట్టి హైదరాబాద్ కట్టి ఒకే స్పాట్ లో 108 ఆలయాలు. అటువంటి చంద్రయ్య స్వామి వారు లోక కళ్యాణం కోసం మనం బాగుండాలని ఆడవాళ్ళు క్యాన్సర్ క్యాంపులు పెడుతున్నారు. కళ్ళు లేని 2 కాలేజీలు ఉన్నాయి. ఇది కాకుండా చిన్నపిల్లలు వేద పాఠశాలలు 4 ఉన్నాయి. ఎక్కడ సునామీ వచ్చినా ఎక్కడ భూకంపం వచ్చినా 68 గుజరాత్ ఇల్లు కట్టించారు భూకంపం వస్తే. నేపాల్ భూకంపం వస్తే 1000 టెంట్లు వేసి ఒక స్కూల్ ఒక కాలేజీ ఒక ఆలయం కట్టించారు. ఎక్కడ చూసినా కాలేజీలు కట్టడం ఇల్లు కట్టడం పిల్లలందరూ బాగుండాలి అన్ని స్కూల్స్ కూడా పిల్లలు ఆడించడం సంస్కారం అంటే ప్రజ్ఞ ప్రోగ్రామ్ అంటే మెయిన్ పిల్లలు చెడిపోతున్నారు. మగ పిల్లలు ఆడపిల్లలు స్కూల్లో పిల్లలకి సంస్కారం లేదు చెడిపోతున్నారు. కాలం మారిపోయిందని చెప్పి అన్ని స్కూల్స్కి వెళ్ళి ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, గురువుతో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, తను ఏం నేర్చుకోవాలి, ఏంటి కోల్పోతున్నాం, ఈ సినిమాలు టీవీలు దీనివల్ల ఎలా సంస్కారం పోతుంది, మన వేదాలు ఏంటి, భక్తి ఏంటి, భగవంతుడు ఏంటి తెలియకుండా పిల్లలు పాడైపోతున్నారు అని చెప్తూ తల్లిదండ్రులు కూడా క్లాస్ ఇస్తున్నారు. తల్లిదండ్రులే మెయిన్ పిల్లలు చెడిపోవడానికి కారణం. ఎందుకంటే ప్రతిరోజు గంట కూర్చోవాలి. నేను మ్యాగజైన్ చూస్తే ఏం చెప్పారంటే ఇన్ఫోసిస్ ప్రపంచంలో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లలు 3.5 గంటలు కూర్చోబెట్టి పిల్లలకు మంచి మాటలు చెప్పాలి, చదివించాలి. అదే వాళ్ళ డ్యూటీ. పిల్లలకి ఆ పిల్లలు వదిలేస్తాం మనం రోజులని పెళ్ళులని ఇవన్నీ బట్టలని ఆటలు కానీ అయిపోతున్నారు. ఇప్పుడు ఆటలు ఆడుతున్నారు ఆడుకోవచ్చు. తగ్గించాలి, మార్పులు తెప్పించుకోవాలి. వాళ్ళకి కథలు చెప్పాలి. రాముడు కృష్ణుడు చిన్న చిన్న కథలు చెప్పాలి. రామాయణ మహాభారతాల విషయాల్లో పిల్లలు చెప్తున్నది మనకు తెలిసింది. లేదా మంచి సినిమాలు కానీ దేవుడి సినిమాలు కానీ పుస్తకాలు తీసుకొచ్చి వాళ్ళ చేత చదివించాలి. రోజుకు ఒక దేవుడు కథ కానీ దేశ నాయకుడు కథ కానీ తల్లిదండ్రుల కథ గురించి ఒక కథ కానీ చదివించమని చెప్పి పిల్లల్ని ఎలా సంస్కరించుకోవాలి, పిల్లల్ని ఎలా కథ చేయాలి, వాళ్ళ మనసు ఏంటి, ఎందుకు పెద్ద అయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎందుకు పిల్లలు పాడవుతున్నారు, ఆడపిల్లలు మగపిల్లలు పెద్ద అయిన తర్వాత ఎలా చెడిపోతున్నారు, దానికి కారణం ఏంటి, ఇప్పటి నుంచే
ఫ్రమ్ ది బిగినింగ్ ఫండమెంటల్ కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకి పుట్టింది 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు చెప్తున్నా వాళ్ళు బాగా బయటకు వస్తారు. వాళ్ళు 12, 14, 15 సంవత్సరాలతో మంచి మాట చెప్పిన ఎక్కువ కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లల్ని పోషించి పెద్ద చేసి ఒక మంచి మార్కులు చెప్పి మంచి బుద్ధులు పెట్టేది తల్లిదండ్రులే అని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు. అటువంటి స్వామి వస్తున్నారు. ఇవన్నీ మనం చూసుకోవడానికి అతను గంటసేపు స్పీచ్ ఇస్తారు. అతన్ని మేము నడయాడే శ్రీమన్ నారాయణ అంట, విష్ణుమూర్తి అంటాం. అతను ఒక్కసారి చూస్తే చాలు, ఆయన కంటి వీక్షణ పడితే చాలు. అటువంటి స్వామి మన దగ్గరలోకి వస్తున్నారు. డిసెంబర్ 6వ తారీఖున మీ అందరూ అవకాశం రండి.